అనుకున్నట్టు చేసేస్తాం, ఏదైనా మేము చేయగలం. చెల్లెమ్మా నీకు 18,000. ఇన్ని రకాల అబద్ధాలు చెప్పారు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. జగన్ గారి మీద ఎంత దుమ్మెత్తి పోశారు. ఏం చేసైనా సరే జగన్ మీదనే బుడ్డ చల్లాలా. ఈరోజు రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు. నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాల్వా కప్పాల్సింది పోయి ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి బిజీగా మాట్లాడుతున్నాడు. పిల్లల తల్లిదండ్రుల్ని మోసం చేశారు. అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. దా నీ చాక్లెట్ ఇస్తాను. ఎంత దురదృష్టం అంటే నీ కక్కుతున్న నా కమండలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వాడి సెల్లు అంత నచ్చిందా? తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తాను అని చెప్పి మాయ మాటలతో ప్రజల్ని మోసపుచ్చారో, చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మిమ్మల్ని అందరినీ ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఏంది ఇదే? మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. మీరు పర్మనెంట్ గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు. అక్కడికి వెళ్ళాక మీకు జంబలకడి జారుమేట కనబడుతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు, ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు, కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. లెగ్ ఐరన్ లెగ్ మన ఏనప్పాదం కదా. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అందుకే అడుగుతున్నా, దమ్ముంటే. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అదే వైఎస్ఆర్ గారు గాని జగన్ గారు గాని ఒక సంతకం పెడితే స్వామి శరణమయ్యప్ప, మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. అంటున్నా ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన మీద రాలేయడమే. అరే ఓ బట్టేవా? మీరు చెప్పే అబద్ధాలను ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్నవి. అసలేమంది ఈయనప్పాదం కదా. దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లకు తెచ్చారో అన్ని కూడా క్లియర్ కట్ గా దొరికిపోయాయి. సపోర్ట్ చేసిన పోలీసులు అందరూ కూడా జైల్లో ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాలి. పోనీ పోలీసుల్ని పిలిస్తే వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ కి పరాకాష్ట. నీకు లచ్చలు వస్తున్నాయి కదా, నాకెంత వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఇక్కడ తగులటం ఏం జరుగుతుందో ఏమిటో అందుకో. ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం. ఇది ఊళ్ళో 5-6 మందితో తిరగడం నా కళ్ళారా చూసాను తమ్ముడు. ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాగండి బాబు, చిరంజీవి బాలకృష్ణ పిలుద్దాం అనుకుంటే వాళ్ళు షూటింగ్ లో ఉండింటారు. డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఏంటి పోలీస్ స్టేషన్ ఎందుకు? రైతుల వెన్నెముకలు విరుస్తూ ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. విచ్చల విడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు. వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతనలుడు, సామాన్లు మొత్తం సర్దేయచ్చు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు. ఇలాంటి దాన్ని వదిలేస్తే మీ ఊరు మొత్తాన్ని చుట్టి దాన్ని బొడ్లో దోపేసుకుంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా? ఇది ఎక్కడ కూడా బాబు, మమ్మల్ని భయపెట్టకపోతే చాలు.
వీడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు? ఎవరో ఇతన్ని పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారు. ఒకవేళ ఆయన రాజకీయ నాయకుడు కాకపోయి ఉంటే వీడి గురించే కదన్నా ఈడొట్టి పోరంబో కదన్నా. ఏపీలో 20 డిస్టిలరీలు ఉంటే అందులో 14 చంద్రబాబు అనుమతించినవే. ఈ ప్రశ్నలకు తాగి సమాధానం చెప్పినా ఓకే, తాగకుండా సమాధానం చెప్పినా ఓకే. ఇంతటి దారుణమైన మనిషి బహుశా దేశంలోనూ ఎవడు ఉండడు. సూపర్ 6 హామీలు గాలికి, అవినీతిలో పైకి దూసుకెళ్తున్న కూటమి సర్కార్ జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? ఎన్నికల సభల్లో పబ్లిక్ గా తక్కువ రేటుకే మందు పోస్తా, తాగి ఊగండని ప్రచారం చేసినా కుక్క ఇప్పుడేదో స్కామ్ జరిగిపోయిందన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తున్న చంద్రబాబు అయినా, పోలీసులు దబ్బులు ఎక్కువ పెడతారు, దెబ్బలు ఎక్కువ కొడతారు. జగన్ మద్య నియంత్రణ అంటే చంద్రబాబు పబ్లిక్ గానే మంచి బ్రాండ్లు అందిస్తానంటూ ప్రచారం చేసుకుంటారు. సంపద సృష్టిని ఏం చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. ఇటువంటి మెంటల్ నాయాలను పెట్టుకుంటే స్టేట్ నాశనం అయిపోద్ది. అసలు మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా, అమ్మకాలు తగ్గిస్తే లంచాలు? అసలు నీకున్న జబ్బది రాటు తేలుతున్నాం, మిలిటెన్సీతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. బెత్లెహేం మెంటల్ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పియాలి. దుర్మార్గం, అన్యాయం, అక్రమం. చంద్రబాబు నాయుడు గారికి ఎవడైనా ఒకటేనండి. అక్కడ యథావేషాలు వేసామనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలం, జాగ్రత్త. ఏ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయటం లేదు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్ కేసులు పెడుతున్నారు, మా వాళ్ళు కోట్లు వేసుకుంటున్నారు. డే నైట్ సంక్షేమం లేదు, అభివృద్ధి అంతకంటే లేదు. మనం చేసేది గుళ్ళో పూజ. మరి మమ్మల్ని గదిలో పెట్టి కొడతంటే మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేయాలి మేము? పిల్లలందరూ కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది ఈ మనిషిని చూసి. ఎన్నికల తర్వాత నరకం చూపించే వ్యక్తికి ఇతను జీప్ లో ఎక్కించండి అని దుర్మార్గాలు చేసిన ఎవరిని వదిలిపెట్టరు ప్రజలు. ఎంత అంతరించిపోతున్నా నువ్వు. బుక్ ఎందుకు, మాకు బుర్రే పెద్దది, బుర్రలు అన్ని గుర్తుంటాయి. భయపెట్టవలసిన పరిస్థితిలో మేము ఉన్నామా? భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మరి వాళ్ళు ఏం తప్పు చేశారు నాకు అర్థం కాదు. 24 గంటలలోపే అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. భోజనం బెటరా, మంచి లేవరా? చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నాకు అనుమానం ఉండడం లోపలేసేస్తున్నా. ఆడికి నాకు సంబంధం లేదు. కనపడే వాళ్ళు లోపలేసేయటాలు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నువ్వు అపోజిషన్ లోకి రావా? ఓ రోజు అటు ఇటు అంతేగా. కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కల్లారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా.